వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి రైతులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు పూర్తవుతుంది. మరి ఎన్నికల సందర్భంగా వారిని ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ హామీలు అన్నీ కూడా నెరవేరుస్తామని ఎన్నికల సందర్భాల్లో పలుమార్లు చెప్పినటువంటి మనం అందరం కూడా విన్నాం. కానీ 100 రోజుల్లో అన్నీ పూర్తి చేస్తామని హామీలు ఇచ్చి ఇవాళ దాదాపు 4 నెలలు పూర్తయిన సందర్భంలో కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ లోక్సభ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇవ్వనికే ఇలా పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. మరి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేరుస్తలేరు, అవి సాధ్యం అయితేయా సాధ్యం కాదా అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమాలు చేసింది. ముఖ్యంగా రైతులకు తెలంగాణ రాకముందు కరెంటు ఉండకుండే, నీళ్ళు ఉండకుండే, ఇలా వ్యవసాయం అనేది సంపూర్ణంగా ఎవ్వరు చేసుకోలేని పరిస్థితి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు పెట్టి, రైతు బీమా పెట్టి, పండించినటువంటి పంటను కొనడం, రుణమాఫీ చేయడం, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో డిసెంబర్ 9 నాడే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు రైతు బంధు 10,000 ఇస్తుండ్రు, 2 పంటలకే నేను రైతు భరోసాని పెట్టి 15,000 ఇస్తా, ఇవాళ మద్దతు ధర, ఇవాళ ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని ఎన్నికల సందర్భంలో చెప్పడం. మరి ఎన్నికలు అయినాక తర్వాత అప్పుడున్నటువంటి రైతు బంధు పైసలు వేయకుండా ఇప్పటికి దాదాపు 5 ఎకరాల లోపల రైతులకు కూడా ఇప్పటివరకు సంపూర్ణంగా రైతు బంధు పడలే. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తా, నేను బ్యాంకులకు పోండి, లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే ముందే పోయి తీసుకోండి, 9 తారీఖు నాడు రాగానే చేస్తా అని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నిక సందర్భం చెప్పడం, ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు, రుణమాఫీ చేయలేదు. దాంతోపాటు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 500 రూపాయలు ఇస్తా అని వానాకాలం పంటకి ఇయలే, మళ్ళీ ఇప్పుడు యాసంగి ఒడ్లు కూడా ఇప్పుడు కోతకు వస్తున్నాయి. మరి ఈసారైనా వాళ్ళు 500 బోనస్ ఇస్తారా అంటే ఇప్పటి వరకు కూడా ఆ హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తలేరు, ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసే లేదు. అంటే ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు, ఇవాళ 6 గ్యారంటీల పేరు మీద అనేక మాటలు చెప్పిండ్రు. ఇవాళ 2,000 ఉన్న పెన్షన్ని 4,000 చేస్తామన్నారు. ఇంట్లో మీరు ఒక్కరికే వృద్ధులకు పింఛన్ ఇస్తుండ్రు, నేను భార్య భర్తలకు పింఛన్ ఇస్తామన్నారు. ఇంట్లో ఉన్న ఆడపడుచులకు మరి 2,500 రూపాయల వృత్తి ఇస్తామన్నారు, అది లేదు ఇప్పటి వరకు. ఇటువంటివి ఎన్నో హామీలు. 500కే గ్యాస్ సిలిండరు నేరుగా కట్టనవసరం లేదని చెప్పి దాన్ని మెలుగబెట్టి ఉన్న దాదాపు 1 కోటి చిల్లర ఉంటే అందులో 39 లక్షల మంది ఎలిజిబుల్ అవుతారని వాళ్ళకు కూడా ఇప్పటివరకు లేదు. ఇవాళ 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని అది కూడా ఇంకా ఈ జిల్లాలో ప్రారంభించలే. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా సంపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తలేరు. అంటే ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానివి. ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టి ఏదో రకంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి 4 నెలలు అయినాక కూడా ఇప్పటి వరకు కూడా ఏది కూడా ఇవ్వకపోవడం, ఇలా రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేయాలని గౌరవ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రంలో రైతులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా రైతుల కోసం పోరాడనికే మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. దాంతోపాటు మళ్ళీ రేపు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. మరి మే 13 నాడు జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థిగా మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు నిర్ణయించింది. కాబట్టి తప్పకుండా కార్యకర్తలు అందరం కూడా గట్టిగా ఉండాలి, ప్రజల పక్షాన పోరాడాలి. ప్రజలకు ఏం ఇబ్బంది జరిగినా మనం తప్పకుండా మరి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని
తెలియజేస్తూ ధర్నా కార్యక్రమం వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. దయచేసి అందరూ